ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిశ్చయముగా నేను నీకు తోడయిందును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఐగుప్తు దాస్యంలో నిట్టూర్పులు విడుచుచున్న తన ప్రజలను దేవుడు విడిపించేందుకు మోషేను సిద్ధపరచుచు ధైర్యపరచుచు ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఎవ్వరు ఎవరికి శాశ్వత కాలం తోడు ఉంటారు, కానీ దేవుడు మాత్రమే ఒక మనిషికి నిత్యము తోడై ఉండేవాడు. కనుక నీవు దేవునికి లోబడి జీవించినట్లయితే ఆయన నీకు నిశ్చయముగా తోడయుండి నీ జీవితంలో అద్భుతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను జరిగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితంలో జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది, రెండవదిగా నిశ్చయముగా నీకు అభివృద్ధి కలుగుతుంది, మూడవదిగా నిశ్చయముగా నీకు సఫలత కలుగుతుంది. ఎవరి జీవితంలో అయితే దేవుడు తోడుగా ఉంటారో వారికి మేలు కలుగుతుంది, వారి జీవితంలో అభివృద్ధి ఉంటుంది, వారు తలపెట్టిన ప్రతి ఒక్క పని కూడా సఫలత కలుగుతూ ఉందని దేవుడి యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు మోషేను ధైర్యపరిచి సిద్ధపరిచిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు మోషేకి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నాడో ఈ దినాన్న నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ లోకంలో శాశ్వత కాలము మనకు తోడుగా ఉండరు, కానీ మన జీవిత కాలము ఎవరు మనతో ఉండరు, కానీ మాట ఇచ్చినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నమ్మదగిన దేవునికి మనము లోబడి జీవించినట్లయితే కనుక ఆయన నిశ్చయముగా నీకు తోడు ఉండి నీ జీవితంలో అద్భుతమైన కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను జరిగిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నిశ్చయముగా నీకు తోడైండులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందునని అయా నీవు మాతో వాగ్దానము చేసిన దేవా, నీవు మాట తప్పని వాడవు గనుక ఈ లోకంలో ఎంతోమంది మాతో ఉంటానని వాగ్దానము చేసిన వారుగా ఉన్నారు, కానీ ఆయా జీవిత కాలము ఎవరు శాశ్వత కాలము మాతో ఉండరని ప్రభువా ఆయా మేము గ్రహించి నీవే మాతో శాశ్వత కాలము ఉండేవాడవని ప్రభువా మేము గ్రహించి నీకు లోబడి జీవించులాగున ఆయా మాకు సహాయం అనుగ్రహించమని, నీ యందు భయభక్తులు నిలుపునట్లు విశ్వాసంలో ఎదుగుటకి నీ కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.